అందరికీ నమస్కారం. తెలతెలవారుతూ ఉండగా సుభద్ర సిమెంటు తొట్టెల నిండా బిందెల నిండా అన్నింటిలోనూ నిండుగా నీళ్లు పట్టేసి అలుపు తీర్చుకోవటానికి అని అన్నట్లుగా అక్కడే నూతిగట్టు మీద కూర్చుంది. ఒసేయ్ సుభద్ర, నువ్వు నీళ్లు తోరటం అయిందటే, లేకుంటే మెల్లగా ఆటలాడుకుంటూ చేస్తున్నావా? ఇక్కడ పొయ్యి దగ్గర ఒక్కదాన్నే చస్తున్నాను తన్నుకొని, తొందరగా రావే అని అంటూ మాణిక్యాంబ అరుస్తుంది. తల్లి మాటలు వినిపిస్తున్నా సుభద్రకు వెళ్ళబుద్ధి కాక అక్కడే కూర్చుంది. అప్పుడే అటుగా వచ్చిన పరశురామయ్య గారు పరాగ్గా ఉన్న కూతుర్ని చూసి, మీ అమ్మ ఒక్కతే అతలా కుతలమై చస్తుంటే ఇక్కడ నువ్వు తీరిగ్గా కూర్చున్నావా తల్లి? వెళ్ళి మీ అమ్మకు పనందుకో, ఆనక తీరికగా ఆలోచిస్తూ కూర్చుందో గాని చేసేదేముంది కసిరినట్లే అన్నాడాయన. మనసులో తండ్రి మాటలకు ఒళ్ళు మండిపోతున్నా చచ్చినట్లు లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది సుభద్ర. నీళ్లు తోరటం ఎంతసేపే తల్లి, పొద్దున సమయాలలో ఎంత ఊపిరాడని పని ఉంటుందో నీకు కూడా తెలుసు కదా. ఏమిటో ఈ మధ్య ఏ పని చెప్తే అక్కడే కూర్చుండిపోతున్నావు, కావాలని చేస్తున్నావో ఏమిటో అని అంటూ కూరలు తెచ్చి సుభద్ర ముందు పడేసింది తరగమని. అవి తరగటం పూర్తి కావస్తుంటే మళ్ళీ మాణిక్యాంబే అంది, అవి తరగటం అయిన తర్వాత కరివేపాకు మిరపకాయలు వేయించి పెట్టాను, కానీ అవి తీసుకొని వెళ్ళి కారం నూరుకు రావే. సీరుగాడి కదంటే ప్రాణం, ఆ చేత్తోనే కాస్త శనగపప్పు కూడా పొడుం కొట్టి తీసుకురా. అది లేదంటే మీ నాన్న ముద్ద ఎత్తరు. తొందరగా పని పూర్తి చెయ్యి. ఇక రోటి దగ్గరే కూర్చోకు పురమాయించింది కూతురుకి. విసుగనిపించినా తప్పదు కాబట్టి పని పూర్తి చేసుకొని వచ్చింది సుభద్ర. అక్క, నా స్కూల్ డ్రెస్ ఉతికావా అని అంటూ వచ్చింది చెల్లెలు సుమిత్ర. నా షర్టుకు బొత్తాలూడిపోయాయి అని కొట్టమని నిన్ననే చెప్పాను, కుట్టావా? తమ్ముడు సీన్ అడిగాడు. మర్చిపోయాను అని కావాలనే అంది సుభద్ర. డ్రెస్ వేసుకోకుండా స్కూల్కి వెళితే మా మిస్ కోప్పడుతుంది అని అంటూ సుమిత్ర ఏడుపు మొదలుపెట్టింది. నా షర్టుకు బొత్తాలు కుట్టకపోతే నేను స్కూల్కి ఎలా వెళ్తాను? మానేస్తాను. బడుద్దాయిలారా, పరీక్షలు దగ్గరకొస్తుంటే స్కూలుకి వెళ్ళపోతే పాఠాలు ఎలా తెలుస్తాయి? వెళ్ళకపోతే వీపులు చీరేస్తాను. అయినా నువ్వు చేసే పనేముందే సుబ్బి, వాళ్ళ పనులైనా చెయ్యరాదు? సుభద్ర వైపు కోపంగా చూస్తూ అన్నారు పరశురామయ్య. చేసే పనేమీ లేదంటూనే అస్తమానం పనులు పురమాయిస్తున్నారు. సుమిత్రకు 12 ఏళ్ళొచ్చాయి. తన బట్టలు తను ఉతుక్కోలేదా? సీనుకు 14 ఏళ్ళొచ్చాయి. ఆ మాత్రం బొత్తాలు కుట్టుకోలేడా? అన్నీ నేనే చెయ్యాలా? కొంచెం విసురుగానే అంది సుభద్ర. నోర్ముయ్, తిని కూర్చొని తెక్క రేగుతున్నట్లుగా ఉందే. వాళ్ళింకా చిన్నపిల్లలు, అదీ కాక చదువుకొని వచ్చి ఇంకా ఈ పనులెక్కడ చేస్తారు? చేస్తే నీ ఒళ్ళేమీ కరిగిపోదులే. ఒకవేళ కరిగినా కాస్త నాజూకు తేల్తావు అని కసిరింది మాణిక్యాంబ. సుభద్రకి ఒళ్ళు మండిపోయి అక్కడి నుంచి తటాలను లేచి దొడ్లో ఓ మూలగా ఉన్న బాదం చెట్టు కింద కూర్చోవటానికి వెళ్ళిపోతుంటే వెనక నుంచి తండ్రి మాటలు వినిపించాయి. దీనికి తిని కూర్చొని ఒళ్ళు పెరిగిపోతుంటే ఇంకా అంతా తనే చేసినట్లు నీలుగుతుంది. ఆ మాటలు విన్నాక కళ్ళ నీళ్లు చిమ్మాయి సుభద్రకు. అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది. ఆమెకెప్పుడు మనసు బాగోకపోయినా వెళ్ళి అక్కడే కూర్చుంటుంది. తన అతి తెలివితేటలతో ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో, ఎంత అనాలోచితంగా పుట్టింటికి వచ్చేసిందో ఇప్పుడు తెలిసి వస్తోంది. ఇప్పుడు వెళ్ళగలదా? పోని అభిమానం చంపుకొని అక్కడికి వెళ్ళినా మునుపటిలా అత్తవారింట్లో ఆదరణ లభిస్తుందా? ముఖ్యంగా సత్యం తనని ప్రేమగా పలకరిస్తాడా? లేక సిగ్గు లేదా అని ముఖం మీదే అడుగుతాడా? ఇలా అనిపించగానే భర్త సత్యం, అత్తగారు యశోదమ్మ గుర్తుకొచ్చారు సుభద్రకు. అక్కడే గడిచిన సంగతులు అన్నీ నెమరు వేసుకుంటూ కూర్చుంది. సత్యం ఫ్యాన్సీ షాప్లో పనిచేస్తాడు. జీతం 400 ఇస్తారు. అతనికి తల్లి తప్ప చెప్పుకోగలిగిన వాళ్ళెవ్వరూ లేరు. ఉండటానికి ఓ చిన్న పెంకుటిల్లుంది. అందులో 2 గదులు. ముందు వసారా ఉంటుంది. ఒక గది వంటిల్లుగా చేసి మరో గది కొడుకు కోడలికిచ్చి తను ముందు వసారాలో పడుకుంటుంది యశోదమ్మ. జీతంలో కొద్దిగా మాత్రం తన ఖర్చులకి ఉంచుకొని మిగతాది తల్లికే ఇచ్చేస్తాడు సత్యం. ఎందుకంటే అతనికి తల్లంటే అభిమానం, గౌరవం ఉన్నాయి. అతని చిన్నప్పుడే తండ్రి పోయాడు.
అసలైన ముఖమే తను ఎరగడు. కానీ అప్పుడు జరిగిన విషయాలు తను పెద్దయ్యాక తల్లి చెప్పగా విన్నాడు. భర్త పోగానే యశోదమ్మను కొంతమంది బంధువులు ఆమెను వచ్చి తమ ఇంట్లో ఉండమని చెప్పారు. కానీ దూరదృష్టి గల యశోదమ్మ ఏదో సాకు చెప్పి ఉన్న ఒక్కగానొక్క కొడుకును చూసుకుంటూ తనింట్లోనే బతుకు సాగించింది. ఉన్న 2 గదుల్లో ఒక్క గది మాత్రమే తనుంచుకొని 2వ గదిని అద్దెకిచ్చి దొడ్లో ఉన్న కొద్ది మట్టి జాగాలో అరటి పిలకలు తెచ్చి నాటింది. అప్పటికే అక్కడ 4-5 కొబ్బరి చెట్లున్నాయి. కొబ్బరి బోండాలు కోయించినప్పుడల్లా వాటికున్న పీచు తీసి ఎండబెట్టి కొబ్బరికాయలతో పాటు వాటిని కూడా అమ్మి డబ్బు సంపాదించేది. కొబ్బరి ఈనెల నుంచి పొల్లలు తీసి చీపుళ్ళు కట్టి కిరాణా కొట్లలో అమ్మేది. రాలిన మట్టలను వంటకు వేడినీళ్లు కాయటానికి ఉపయోగించేది. అలాగే అరటి చెట్లకు వేసిన గెలలు తయారైన తర్వాత తీసుకొని వెళ్ళి పళ్ళ కొట్లలో అమ్మేది. ఆ విధంగా కష్టపడి పైసా పైసా పొదుపుగా ఖర్చు చేస్తూ కొడుకును పెంచింది. ఎందుకనో సత్యానికి పెద్దగా చదువవ్వలేదు. అందుకే షాపులో చేర్పించింది. పెద్దవాడయ్యాక సుభద్రతో పెళ్లి చేసింది. పెళ్లి కాకముందు జీతం రాగానే మొత్తం తల్లికిచ్చేసేవాడు సత్యం. తల్లి తన ఖర్చులకు ఎంతిస్తే అంతే ఖర్చు పెట్టుకునేవాడు. అతనికి ఏ దురలవాట్లు లేకపోవటం చేత ఇంకే ఆలోచనలు రావు. ఆ అలవాటు ప్రకారమే పెళ్ళైన తర్వాత కూడా తల్లికే మొత్తం జీతం ఇచ్చేసేవాడు. తల్లి కూడా అతని అవసరాలు పెరుగుతాయి అని గ్రహించిందేమో. అందులో సగం కొడుక్కే ఇచ్చేసేది. ఇది సుభద్రకు కన్నెర్రగా ఉండేది. ఇది వరకు సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు జీతమంతా తెచ్చి భర్త తన చేతుల్లో పోస్తాడని ఊహించిన సుభద్రకు భర్త మీద కసి రేగేది. అంతా మీ అమ్మ చేతికిస్తే నా ఖర్చులకు ఎవరిస్తారని రాత్రిళ్ళు భర్తతో పోట్లాడేది. కావాలంటే మా అమ్మనడిగి తీసుకో శుభ అనేవాడు సత్యం. డాడ్, నా భర్త సంపాదించి తెస్తున్నప్పుడు నేనెందుకు ఆమెను అడుక్కోవాలి? పావలా మల్లెపూలు కావాలన్నా ఆమెను అడుక్కోవాలా? నాకంత కర్మ పట్టలేదు అనేది కోపంగా తను. ముందు మా అమ్మకు కొడుకునయ్యాకే నీకు భర్తనయ్యాను. నిన్నగాక నువ్వు మొన్నొచ్చావు. ఎన్ని కష్టాలో పడి పెంచిన మా అమ్మను విదిలించేయాలా? ఏం మీ అమ్మను అడగవా? మా అమ్మనడిగి తీసుకుంటే తప్పేముంది అని అనేవాడు. అత్త అమ్మవుతుందా అని తనంటే అది మనం ఏర్పరచుకునే అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది అని తననేవాడు. సిగ్గు లేకపోతే సరి. అసలు భార్యకంటూ వేరే ఇవ్వాలని తెలియదా అని తను రెట్టించేది. సత్యం భార్యను దగ్గరకు తీసుకుని ఏదో చెప్పబోయేవాడు. సుభద్ర అతన్ని విదిలించుకునేది. సత్యం అలాగే ఆలోచిస్తూ పడుకునేవాడు. సుభద్ర భర్తను అర్థం చేసుకోవటానికి ఇష్టపడేది కాదు. అసలు ప్రయత్నించేది కూడా కాదు. పైగా అత్తగారంటే ఉక్రోషం పెంచుకోసాగింది. తన భర్తను తన గుప్పెట్లో పెట్టుకుని తెచ్చే జీతమంతా తన ఒళ్ళోనే పోసుకుంటుందా? తనేనా తీసిపోయింది? ఎన్నాళ్ళావిడ పెత్తనమో తను చూస్తుంది. ఇలా సాగిపోయేవి సుభద్ర ఆలోచనలు. అత్తగారికి ఒక్క పనిలో కూడా సహాయపడేది కాదు. కావాలని తప్పించుకుని తిరిగేది. అయినా యశోదమ్మ కోడల్ని పల్లెత్తు మాటనేది కాదు. తనే మెల్లగా చేసుకుపోయేది. ఇదంతా గమనించిన చంద్రం తల్లితో అనేవాడు, పనంతా నువ్వొక్కదానివే చేసుకోకపోతే సుభద్రను పిలవకూడదా అనేవాడు. ఏమంత పనిరా, ఎంతమందున్నామని అని కొట్టి పారేసేది. అది విని తనకు సంతోషం కలిగే బదులు ఒళ్ళు మండేది. కొడుక్కి మెత్తగా మాటలు చెప్పి డబ్బంతా గుంజుకుంటుంది అని అనిపించేది. ఒకసారి సత్యం ఇంటికి వస్తూ తన కోసం మల్లెపూలు తెచ్చి తన చేతికివ్వబోయాడు. తను అవి పుచ్చుకోకుండా విసిరి కొట్టింది. ఆడవాళ్లు పూలను విసిరి కొట్టొచ్చా అని అంటూ ఆ పూలమాలను అపురూపంగా తీసుకొని వచ్చి తన జడలో తొరమబోతే తను విసురుగా, అబ్బో, ఇన్నాళ్ళకి మొగుడు ₹1/2 పూలు తెచ్చి ఘనకార్యం చేశాడు అని గేలి చేసి ఇంకా ఏవేవో మాటలు దులిపింది. అందుకు సత్యానికి కోపమే వచ్చిందో బాధే కలిగిందో తననసలు దగ్గరికి తీసుకోకుండా మరోవైపుకు తిరిగి పడుకున్నాడు. అది తనకు మరీ ఒళ్ళు మండించింది. ఇంకా అతను తనని లాలిస్తాడని బతిమాలి ప్రసన్నురాలిని చేసుకుంటాడని ఎదురు చూసిన సుభద్ర ఆ రాత్రంతా లోపల నిప్పులు కక్కుతూనే పడుకుంది. రొసరొసలాడుతూనే భర్తతో కాపురం చేస్తుంది సుభద్ర. అప్పుడే పక్కింటి సరోజ టీవీ కొనుక్కున్నట్లుగా తెలిసింది సుభద్రకి.
ఆ రోజు నుంచి టెంపరరీగా కోపాన్ని అణుచుకొని నిదానంగా మాట్లాడుతూ కొద్ది రోజులాగి పడక గదిలో మెల్లగా తన కోరికను బయటపెట్టింది. ఏమండి, మనం కూడా టీవీ కొనుక్కుందామండి. గారాలు పోతూ అతని చెంపలు మీటింది. ఇందుకా? రాణిగారు అందంగా అలంకరించుకొని మరీ దగ్గరికి చేరారు. ఇంకా బుద్ధి మారిందేమో అని అనుకున్నాను. నేనిలా చూడగానే ఆశ్చర్యం కలిగిందిలే. చాలండి, రోజు మీకు దూరంగా ఉంటున్నానా? వస్తావు. ఎలా? నా అంతట నేనే దగ్గరకు తీసుకుంటేనేగా. నీ అంతట నీవు నా దగ్గరకు వస్తున్నావా ఈ మధ్య? ఎంతసేపు అది కావాలి ఇది కావాలని అవి లేవని ఇవి లేవని రుసరుసలు బుసబుసలేగా. పోనిండి, ఆ గొడవిప్పుడెందుకు? ఎలాగైనా టీవీ కొందామండి. ఎంచక్క అన్ని భాషల సినిమాలు చూడొచ్చు. కొంటారు కదూ? నీకసలు బుర్రుందా? మనమెంత, మన తాహతెంత? మన స్తోమతను బట్టి కోరికలు ఉండాలి. అదేమైనా 100కు 200కు వచ్చేదా? ఎంత తేలిగ్గా అడిగేశావు. ఆలోచించొద్దు. సరోజా వాళ్ళేమీ షావుకార్లా? మనలాంటి వాళ్లే కదా. వాళ్ళు కొనుక్కోలేదు. సరదా ఉండాలి కానీ మన స్థితికి మించిన సరదాలు వద్దంటున్నాను. పోనీ ఎప్పుడైనా సరోజ గారింటికి వెళ్ళి చూస్తే చాలదా? కొనకపోతేనేం? ఇప్పుడంత డబ్బు పోసి సరోజ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ మీద కొన్నారు. మనం కూడా అలా కొనుక్కుంటే తేలికేగా. ఎంత తేలికగా చెప్పావు. నాకొచ్చే జీతం దానికోసమే ఖర్చు పెడితే ఇంటి ఖర్చులెలా శుభా? మీ తెలివి తెల్లారినట్లే ఉంది. ఇన్నాళ్ల నుంచి మీ అమ్మ ఒళ్ళోనే కదా పోస్తున్నారు. అదంతా ఏం చేస్తుంది? మీ సొమ్ము మీరడిగి తీసుకోవటానికి, ఖర్చు పెట్టుకోవటానికి గుంజాటన పడతారు. దేనికి? బాగుండదు శుభ. అమ్మతో కూడా ఒక్క మాట చెప్పి, సరే సరే, ఆమె బాబుగాడి ముల్లేమైనా పెడుతుందా? కట్టుకుపోతుందా లేక ఇదంతా? మాటలు తిన్నగా రాని పెద్ద చిన్న ఉండక్కర్లేదా? మా అమ్మ వింటే బాధపడిద్ది. ఎంతసేపు అమ్మ అమ్మ అని ఆవిడతోనే ఊరేగరాదు పెళ్ళామెందుకు? పోనీలే కదా అని ఊరుకుంటుంటే అడ్డు ఆపు లేకుండా పేలుతున్నావు. నోటిని కాస్త అదుపులో పెడితే సుఖపడతావు. ఆహా, ఇప్పుడీ మగాడితో సుఖపడి చస్తున్నాను గనుక ఓ ముద్దు లేదు ముచ్చట లేదు. ముక్కు ఎగ బీల్చింది సుభద్ర. ఏం తేపరమొచ్చింది? కాలు కదపకుండా కూర్చుని మేస్తున్నావుగా. ఇంతకంటే సుఖం ఇంకేం కావాలి? అమ్మో అమ్మో, భార్య సుఖపడుతుంటే ఏడ్చే భర్తను మిమ్మల్నే చూస్తున్నాను. నోరు మోస్తావా? కోట ఇవ్వమంటావా? ఆ మధ్య టేప్ రికార్డ్ అన్నావు, ఈవేళ టీవీ అంటున్నావు. ముందు ముందు ఫ్రిడ్జ్ కావాలంటావు. మనసును అదుపులో పెట్టుకోలేకపోతే ఇల్లు గుల్లైపోతుంది. ఇలాంటి గొంతెమ్మ కోరికలు పెంచుకుంటే ఎంత జీతాలైనా ఎలా చాల్తాయి? ఎలాగోలా సమకూర్చుకోవాలి కానీ తాను అసలు ఇలాంటి పేనాసి రకమని తెలిస్తే తెలిస్తే సర్లేండి, నాకెందుకొచ్చిన గొడవ? నా కర్మకాలి కట్టుకున్నాను. ఎరక్కపోయి అడిగాను. అంతా మీ తల్లి కొడుకునే దాచుకొని కట్టకట్టుకొని ఆమె వాక్యం పూర్తి కాకముందే అతని బలమైన వేళ్ళు సుభద్ర చెంపలను చురుక్కుమనిపించాయి. భర్త వైపు తీవ్రంగా చూసింది. సత్యం మరింత తీవ్రంగా చూస్తూ, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అపురూపంగా నా గుండెల్లో ఒదిగిపోతావో, పెడసరంగా ప్రవర్తించి దూరంగా మిగిలిపోతావో ఆలోచించుకో. ఇంకోసారిలా మాట్లాడితే మన్నించేది లేదు అని అన్నాడు కోపంగా. సుభద్ర చాప వేసుకొని పడుకుంది. అతను పిలవలేదు. శుభ్రంగా నిండా ముసుగు పెట్టి అతను కూడా పడుకున్నాడు. తెలతెలవారుతూ ఉండగా తల్లి మాటలు వినిపించి మెలకువ వచ్చింది సత్యానికి. యశోదమ్మ కోడల్ని బతిమాలుతుంది. ఆడదానికి పెళ్ళయ్యాక అత్తింట్లోనే స్థానమమ్మా, నా మాట విను. భార్యాభర్తలన్నాక ఏవో మాట తేడాలు రాకుండా ఉంటాయా? అంతంత ఖరీదైన వస్తువులు నిదానంగా ఆలోచించి కొనాలమ్మా అని అంటుంది తల్లి. ఆయన ఒప్పుకుంటే మాత్రం మీరు పడనిస్తారా? ఆయన దూరంగా ఉండమని ఆయనే చెప్పారు కదా. వద్దన్నా మీరే దిక్కని కర్మ నాకేమీ పట్టలేదు అని అంటూనే అత్తగారు ఎంత బతిమాలుతున్నా అప్పటికే అక్కడికొచ్చిన సత్యం ఏదో చెప్పబోతున్నా లెక్క చేయకుండా వచ్చేసింది. ఉత్తరం పత్రం లేకుండా రిక్షా దిగిన కూతుర్ని చూసి మాణిక్యాంబ, పరశురామయ్యలు ముందుగా ఆశ్చర్యపోయినా తర్వాత కూతురు చెప్పిందంతా విని కామ్గా ఊరుకున్నారు. సుభద్రను
కొన్నాళ్లు ముద్దుగానే చూశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా తల్లి మాణిక్యాంబ చిన్న చిన్న పనులు పురమాయిస్తూ క్రమేణా ఇంటి పనంతా దాదాపుగా అప్పజెప్పేసి విశ్రాంతి పొందుతుంది. అసలు సుభద్రకు పెళ్లి కాకముందు కూడా తల్లి సగం పనులు తనే చేసి పెట్టేది. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్త యశోదమ్మకు మాత్రం రవ్వంత సహాయం కూడా చేసేది కాదు. ఆడపిల్ల లేని యశోదమ్మ కోడలిలో కూతుర్ని చూసుకున్నా తను మాత్రం అత్తలో తల్లిని చూడలేకపోయింది. ఏమేవ్ సుబ్బి, ఆ బాదం చెట్టు దగ్గరేనా ఏడుస్తూ ఉంటావు? బాదం చెట్టు కింద కూర్చుంటే బాధలొస్తాయే అని తల్లి కేక పెట్టేసరికి వాస్తవంలోకొచ్చిన సుభద్రకు అనిపించిందిలా, ఇప్పుడు బాధలు నేను చేతులారా తెచ్చుకున్నవే కదా, బాదం చెట్టేం చేసింది విసుగ్గా అనుకుంటూ లేచింది. లోపలికి రావటంతోటే తల్లి యగాదిగా చూస్తూ, ఏం తల్లి, గతం తవ్వుకోవటం పూర్తయిందా? ఇందాకట్నుంచి వీళ్ళందరికీ అన్నాలు పెట్టి పూర్తయ్యేసరికి వేళయింది. అవన్నీ తీసి శుభ్రం చేయి. అయినా తెలియకడుగుతాను, ఏదైనా ముందే బుద్ధి ఉండాలి కానీ ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం? వెళ్ళు వెళ్ళు వెక్కిరింతగా అందామే. సుభద్ర ముఖంలో కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు. తన ముఖంలోని భావాలు తల్లికి కనపడకుండా ఉండటానికి గబగబా శుభ్రం చేసేసరికి తల్లి భోజనానికి ఉపక్రమిస్తుంటే కళ్ళనీళ్లు తిరిగాయి సుభద్రకు. తల్లి తనని భోజనానికి పిలవలేదు. తనకిందాకట్నుంచి ఆకలి కరకరమంటుంది. ఎంత పనిచేసినా తల్లికి తృప్తి కలగదు. తనూరికే కూర్చుంటే చూడలేదు. ఏ పని పురమాయిద్దామా అని చూస్తుంది. ఇలా అనుకోగానే అత్త యశోదమ్మ గుర్తుకొచ్చి సుభద్ర మనస్సు బాధగా మూలిగింది. ఆమెనాడు తనని సాధించలేదు, శాసించలేదు. ఒక్క పని కూడా తనకు చెప్పేది కాదు. ఒకవేళ దేనికైనా పిలిస్తే అమ్మాయి సుభద్ర అని పిలిచేది. తన తల్లి మాత్రం ఒసేయ్ సుబ్బి అని అంటూ అధ్వానంగా పిలుస్తుంటే తనకు కంపరం పుడుతుంది. తను తెలుసో తెలియకో పుట్టింటికి వచ్చేసిన అది తప్పని చెప్పి తల్లో తండ్రో తనని అత్తవారింట్లో దిగబెట్టి రావచ్చు కదా. తను వెళ్ళిపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? అందుకే తన జీవితాన్ని గురించి పట్టించుకోవటం లేదు. ఎంత స్వార్థపరులు ఈళ్ళ కన్నవాళ్ళు. ఇక్కడెంత చాకరీ చేస్తున్నా మెప్పుండదు. ఈ పనులు అత్తవారింట్లో చేస్తే తన భర్త అత్తగారు ఎంత సంతోషించేవారు. అప్పుడు తనకెంత విలువ దక్కేది. అతి చిన్న విషయానికి ప్రాముఖ్యతనిచ్చి తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంది. సత్యం తనని నోరారా శుభ అని అంటూ ప్రేమగా పిలిచిన అప్పుడు పొరలు కమ్ముకొని తన మనసుకు అతడి పిలుపులోని మాధుర్యం అందలేదు. ఏమ్మా మహాతల్లి, ఈ వేళంతా అలా తోముతూనే ఉంటావా? యువతల పడేదేమైనా ఉందా అన్న తల్లి కేక వినిపించి గబగబా చేస్తున్న పనిని పూర్తి చేసి అక్కడికి వచ్చింది. ఇంతలో పోస్ట్ అన్న కేక వినిపించి వెళ్ళి ఉత్తరాలు తీసుకుంది. అందులో తన పేరుతో ఉన్న కవర్ చూసి ఆశ్చర్యంగా ఆత్రంగా తన కవర్ మాత్రం తీసుకుని మిగతావి తండ్రి గదిలో టేబుల్ మీద పెట్టేసి బాదం చెట్టు దగ్గరకు వెళ్ళి కవర్ విప్పింది సుభద్ర. ప్రియమైన శుభ, నీవు క్షేమంగా ఉన్నట్లుగా తలుస్తున్నాను. నీ వెళ్ళిన తర్వాత ఒక్క కార్డైనా రాయలేదేం? పోనీలే, అక్కడ సంతోషంగా కాలం గడుపుతున్నావు అని అనుకుంటాను. నీ వెళ్ళిన కొద్ది రోజులకు నేను నీకో లెటర్ రాశాను. నీకు అందిందో లేదో తెలియదు, రిప్లై మాత్రం రాలేదు. మన ఎదురుంటి సత్యవతమ్మ గారు మీ ఊరు వస్తుంటే నీవు ఇబ్బంది పడతావేమోనని కొద్ది డబ్బు ఆమె చేతికిచ్చి పంపాను. అది నీవు అందుకున్నట్లుగా తలుస్తాను. భార్యాభర్తలం అన్న తర్వాత కోపతాపాలు అలకలు సహజం. అది కొద్దిసేపైతే బాగుంటుంది. ఇంత చిన్న విషయానికి మనిద్దరం ఒకరికొకరం కాకుండా పోతామా? భార్యాభర్తల బంధం 7 జన్మల బంధమంటారు. నీకసలు నేను గుర్తుకు రావటం లేదా? నాకు మాత్రం రోజు నువ్వు గుర్తుకు వస్తున్నావు. నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే గడిపాను. అమ్మ తప్ప బంధువుల్ని స్నేహితుల్ని కూడా పెద్దగా ఎరగను. అందుకే నీవు నా ఇంటికొచ్చిన తర్వాత 1000 దీపాల కాంతి వచ్చినట్లుగా అనిపించింది. మరప్పుడు నాకేమనిపించిందో తెలుసా? నా సర్వస్వం నీవని, ఈ ప్రపంచంలో నన్ను కన్నతల్లి, నన్ను కట్టుకున్న భార్య నాకు చాలు అని అనిపించింది. మరి నువ్వో మన మధ్యనున్న పవిత్ర బంధాన్ని విలువైన జీవితం కంటే, మనుషుల కంటే ఒక చిన్న విషయానికి ప్రాముఖ్యతనిచ్చి ఎక్కడి నుంచి వెళ్ళిపోయావు. నాకు ఇప్పుడు జీతం పెరిగింది.
మనింట్లో వంటకు కావలసిన సామాన్లు తప్ప చెప్పుకోదగిన సామాన్లు ఏమీ లేవు. ముఖ్యంగా మనకి అవసరమైనవి అంటే మన గదిలో ఫ్యాను, చిన్న ట్రాన్సిస్టర్ కొందాము అని నాకు అనిపించి అమ్మతో అంటే సంతోషంగా ఒప్పుకుంది. మెల్లగా మనకి కావలసినవి అన్నీ ఏర్పరచుకుందాం. శుభ, భార్యాభర్తలంటే మనసులో మనసై బతకాలని నా అభిప్రాయం. అప్పుడేమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మే తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితురాలు, ఆప్తురాలు కాబట్టి అన్నీ అమ్మతో సంప్రదించి చేయటం నాకు అలవాటు. ఏది చేసినా ఇంట్లో ఉన్న మన ముగ్గురికి సంతోషం కలిగించేదిగా ఉండాలని నా ఆశ. అన్నట్లు మర్చిపోయాను, సరోజ గారింట్లో టీవీకి ఇన్స్టాల్మెంట్స్ సరిగ్గా కట్టకపోవటంతో షాపు వాళ్ళొచ్చి టీవీ తీసుకొని వెళ్ళిపోయారు. చూసావా శుభ, మనకొచ్చే రాబడి మించిన కోరికలు పెంచుకుంటే నవ్వుల పాలవక తప్పదు. తోటివాడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకోవాలి అని అనుకుంటే ఎలా ఉంటుందో చూసావా శుభ. జీవితానికి భర్త కంటే వస్తువులే ముఖ్యం అని అనుకుంటే ఇక నేను చెప్పేది ఏమీ లేదు. నేను కావాలనుకుంటే మాత్రం రా. ఎప్పటికీ నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నీ స్థానం ఇంట్లో చెక్కు చెదరదు. నా మనసంతా నీవే నిండి ఉన్నా మాటల రూపంలో వ్యక్తపరచడం కానీ రాయటం కానీ నాకంతగా చేత కాదు. ఈ లెటర్ అందాకైనా సరే నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. లేకుంటే కనీసం ఉత్తరమైనా రాయి. నిన్ను చూసినట్లుగా నేను తృప్తి పడ్డాను. రాస్తావు కదూ? ఎప్పటికీ నీ సత్యం. చదవటం పూర్తయ్యేసరికి కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి సుభద్రకు. ఆ ఉత్తరాన్ని ప్రేమగా గుండెలకు అదుముకుంది. అక్కడ సత్యం ఏవో చిలిపి పనులు చేస్తున్న అనుభూతి కలిగింది. ఒసేయ్ సుబ్బి, నీకు తిండి తిప్పలు అక్కర్లేదేమిటే? తల్లి పిలుపుతో భారంగా కదిలింది. తల్లిదండ్రుల మీద పట్టరాని కోపం వస్తుంది సుభద్రకు. తన భర్త రాసిన లెటర్, అతను పంపిన డబ్బు తనకు అందనివ్వలేదని ఆ రాత్రి తల్లిదండ్రుల ముఖం మీదే ఆ విషయాన్ని అడిగేస్తుంటే ముందు వాళ్ళిద్దరు ముఖాలు ఏదోలా అయిపోయి వెంటనే కూతురు మీద విరుచుకుపడ్డారు. అవునే, పంపాడు. అయితే నీకివ్వాల్సిన పనేమిటి? నిన్ను మేపటానికి ఎంత ఖర్చవుతుంది? అయినా ఆడపిల్ల అత్తవారింటికి పంపాక కష్టమైన సుఖమైన అక్కడే పడుండాలి. వెధవ గొంతెమ్మ కోరికలు పెంచుకొని నీ కాపురాన్ని కూలదోసుకోమని మేం చెప్పామా? ఊరికే మేపుతున్నారా? చచ్చే చాకిరీ చేయించుకుంటున్నారు నాతో. మొగుణ్ణొదిలేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ పని కూడా చేయకుండా మా నెత్తిన ఎక్కటానికా పాపం? వియ్యప్రాలు కూర్చోపెట్టి మెక్క పెట్టడానికి మీ ఆయన పంపిన రాసులు ఏమీ లేవిక్కడ. నోర్మూసుకొని పడుండు అని ఇద్దరూ హుంకరించటంతో సుభద్ర ముఖం తెల్లగా పాలిపోయింది. చరచరా వెళ్ళి తన మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. వీళ్లకు తనెంత లోకువైపోయింది. ఎక్కడుండవలసిన వాళ్ళు అక్కడుంటేనే మర్యాద కాబోలు. వీళ్ళేదో తనకు ఒరగబెట్టారని, ఆకాశానికెత్తి అపురూపంగా చూస్తారని ఎంత పిచ్చిగా ఆలోచించింది. అక్కడ స్థానాన్ని పోగొట్టుకొని వచ్చానని చచ్చినట్లు చాకిరీ చేయమని ఎంత స్పష్టంగా చెప్పారు. తన భర్త తన స్థానం అలాగే ఉంది అని రాశాడు. నిజంగా వెడితే ఆదరిస్తాడా? తనకు తానుగా వెడితే చిన్నచూపు చూస్తాడా? వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళు ఒప్పుకునేదేమిటి? తన ఇంటికి తను వెడుతుంది. అంతలోనే తల్లి మాటలు వినిపించి చెవులు రిక్కించింది సుభద్ర. మన పక్కింటి వారమ్మాయి కమలను చూడండి, లక్షణంగా కాపురం చేసుకుంటుంది. ఇంకా ఆ అమ్మాయి మొగుడు మంచివాడు కాదంటారు కూడా. సత్యం బుద్ధిమంతుడు. భర్త మనసెరిగి మసులుకోవద్దు. దీని గొంతెమ్మ కోరికలు ఇదీను. ఛీ, పాపిష్టి పిల్ల. ఇలా తయారు చేశారేమిటి అని అందరూ నన్నాడి పోసుకుంటారు అని అంటూ తండ్రికి చెప్తుంది. అంతే, వీళ్ళ మనసులో తనంటే దురభిప్రాయం ఉన్నట్లే కదా. తనిన్నాళ్ళు ఆ విషయాన్ని గ్రహించలేకపోయింది. ఇంకా ఎన్నాళ్ళు తనను సమర్థించినట్లే అని అనుకుంది. ఇలా ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది సుభద్ర. మర్నాడు సుభద్ర తన పెట్టేబేడ సర్దుకొని తల్లిదండ్రులతో చెప్తుంటే మాణిక్యాంబ, పరశురామయ్య ముఖాలు చూసుకున్నారు. సుభద్ర రిక్షా ఎక్కబోతుంటే తల్లేదో పొట్లం చేతికిచ్చింది. తండ్రి ఏదో కవరు చేతిలో పెట్టాడు. సుభద్ర బస్సెక్కిన తర్వాత తండ్రిచ్చిన కవరును విప్పింది. వెంటనే
అందులో ఉన్న అక్షరాల వైపు ఆమె చూపులు పరిగెట్టాయి. అమ్మా సుభద్ర, ఈరోజు మాకెంత సంతోషంగా ఉందో చెప్పలేమో. నీ పట్ల నేను మీ అమ్మ కాస్త కటువుగా ప్రవర్తించినందుకు నీకు మా మీద పీకల వరకు కోపం ఉంది అని తెలుసు. కానీ నీ కాపురం చక్కబడాలని, నీలో పరివర్తన రావాలనే మేమలా కఠినంగా ప్రవర్తించవలసి వచ్చింది. ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లలకు పెళ్లి చేసి ఆమె అత్తవారింట్లో లక్షణంగా కాపురం చేసుకుంటుంటే చూడాలి అని అనుకుంటారు. అంతేకాని వెర్రిమొర్రి ఆలోచనలతో మొగుడుతో పోట్లాడి వస్తే సమర్థించి ఇంట్లో కూర్చోబెట్టుకున్నట్లయితే అసలు ఆడపిల్లకు పెళ్లి చేయటము అనవసరమేమో. నీకంత చెప్పలేనంత కష్టం వస్తే నా ఇంట్లో ఎప్పటికీ నీకు పుట్టినిల్లుగా స్థానం ఉంటుంది. సత్యం యోగ్యుడు. అతని స్థితిగతులను అర్థం చేసుకొని మసలుకోవటం నీకు మంచిది. ఎప్పుడు తెలివి తక్కువగా ఆలోచించి నీ కాపురాన్ని పాడు చేసుకోవద్దు. కలకాలం పిల్ల పాపలతో వర్ధిల్లాలి అని ఆశీర్వదిస్తున్నాను. మీ అమ్మిచ్చిన పొట్లంలో నీ భర్త నీ కోసం పంపిన డబ్బుంది, చూసుకో. సదా నీ మంచి కోరే నీ తండ్రి పరశురామయ్య. భారంగా నిట్టూరుస్తూ పరుసులో పెట్టుకుంది సుభద్ర ఆ ఉత్తరాన్ని. వణికే చేతులతో అత్తవారింటి తలుపు తట్టింది సుభద్ర. చేతులు తుడుచుకుంటూ వచ్చి తలుపులు తెరిచిన సత్యాన్ని చూసి ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఇలా రాగానే అతని కళ్ళ ముందు పడాల్సి వస్తుందని ఊహించకపోవటం చేత తప్పు చేసినట్లుగా ఫీలవుతూ కళ్ళు వాల్చి గుమ్మం బయటే నిలబడిపోయింది. భార్యను చూసిన సత్యం కళ్ళు ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగి వెడల్పయ్యాయి. లోపలికి రావటానికి ధైర్యం చాలక అతనేమంటాడో, ముఖం మీదే దెప్పుతాడేమోనని ఆలోచిస్తూ సందిగ్ధంగా గుమ్మంలోనే నిలబడిపోయింది. అక్కడే ఆగిపోయావేం శుభా? ఇది నీ ఇల్లు కాదనిపించిందా? ఏం మాట్లాడాలన్నా అసలేం చెప్పాలో తెలియటం లేదు సుభద్రకు. అతని గొంతులో అదే ఆప్యాయత, అదే ప్రేమ, ఆ పిలుపులో అదే మాధుర్యం. సుభద్ర మనస్సు ఉక్కిరి బిక్కిరై ఆనందంతో గుండెలు బరువెక్కుతూ ఉంటే అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో తడి. అది గ్రహించిన సత్యం చనువుగా తనే భార్య చెయ్యందుకొని లోపలికి లాగాడు. ఆ లాగటంలోని ఆత్రానికి సుభద్ర అతని ఎద మీదకు ఒరిగిపోగానే వెంటనే అతని చేతులు ఆమెను ఆర్తిగా చుట్టేశాయి. సుభద్ర కన్నీటితో అతడి ఎదంతా తడిసిపోతుంటే మెల్లగా అంది, నా మీద కోపం లేదు అని. ఉంది, నన్ను విడిచి వెళ్ళావని, నా ఉత్తరానికి రిప్లై రాయలేదని. కానీ అన్నింటికీ సమాధానంగా నువ్వే వచ్చేశావు కదా. భార్య వెన్ను మీద నిమురుతూ అన్నాడు. ఒక్కసారి రాకూడదు మీరైనా? నిన్ను విడిచి నేను వెళ్ళలేదు కదా. నన్ను విడిచి నీవే వెళ్ళావు కాబట్టి నీవే రావాలి అని అనుకున్నాం. పెద్ద గొప్ప అది సరే గాని అత్తగారేరి? తెలిసిన వారింట్లో పెళ్ళైతే వెళ్ళింది. మనిద్దరికీ ఏకాంతం కల్పించాలనేమో. పొద్దున్నే బయలుదేరినట్లున్నావు. పద భోజనం చేద్దు గాని. ఆమెనలాగే పొదిమి పట్టుకొని వంటింట్లోకి తీసుకెళ్లాడు సత్యం. ఇద్దరికి అతను పెట్టబోతుంటే తనే అందుకొని ఇద్దరికీ వడ్డించింది సుభద్ర. తొలి ముద్ద నోటికందించి అతను తింటుంటే అతని హృదయంలో తన చోట అలాగే ఉంది అని అనిపించింది సుభద్రకి. ఎంతో రిలీఫ్గా ఫీలైంది. మనసున మనసై బతుకున్న బతుకై తోడొకరుండిన అదే భాగ్యము. చిన్నగా పాట వినిపిస్తుంటే తలెత్తి చూసేసరికి ఎదురుగా బుల్లి ట్రాన్సిస్టర్ కనిపించింది. అదెప్పుడు కొన్నారు? ఈ మధ్యనే. బాగుందా? ముందు చిన్న వస్తువులు ఏర్పరచుకొని తర్వాత పెద్దవి కొనుక్కుందాం. శుభా, ఏమంటావ్? అబ్బా బుజ్జి ముండ ఎంత ముద్దొస్తుందో మనసులో అనుకోబోయి పైకి అనేసింది ట్రాన్సిస్టర్ని చూస్తూ. ఆహా, నీకంటేనా? సత్యం కొంటిగా నవ్వుతుంటే సిగ్గుముంచుకొచ్చేసి తలను వంచేసుకుంది సుభద్ర. అతనింకా అలాగే నవ్వుతుంటే ఆమె మనసంతా ప్రశాంతతతో నిండిపోగా అనురాగం నిండిన కళ్ళతో తదేకంగా భార్య వైపే చూస్తుంటే అతనది గ్రహించినట్టుగా అమాంతం ఎత్తేసి గదిలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. అపురూపంగా నిండు మనసుతో భర్త ఎదలో ఆర్తిగా ఒదిగిపోయింది సుభద్ర. కథ పేరు మనసున మనసై. రచన గెల్లి రాజేశ్వరి గారు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.